హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీరఫీ. ఫ్రెండ్స్, మొబైల్స్ విషయంలో నేను ఎప్పుడైనా సరే కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. మంచి స్పెసిఫికేషన్స్తో హానెస్ట్ ప్రైస్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఏ కంపెనీ అయినా మనం సజెస్ట్ చేయాల్సిందే. అదే కరెక్ట్ కూడా. జనరల్గా నాకైనా వేరే యూట్యూబర్కైనా సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చే ఒకే ఒక కామన్ క్వశ్చన్, మీరు ఎందుకు ఒక పర్టికులర్ కంపెనీని ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు, మిగతా కంపెనీని ఎందుకు సజెస్ట్ చేయరు అండి. దానికి ఒకే ఒక కీ పాయింట్, ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే హానెస్ట్ ప్రైజింగ్. హానెస్ట్ ప్రైజింగ్ దగ్గర తీసుకొచ్చినప్పుడు అది ఏ కంపెనీ అయినా మనం జనరల్గా సజెస్ట్ చేయొచ్చు. మొన్న వచ్చిన మోటోలో 1 పవర్, ఆ ప్రైస్ అది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్, దాన్ని సజెస్ట్ చేయొచ్చు. అంతకుముందు మోటోల నుంచి వచ్చిన మోటో G6 ప్లస్, అసలు దాన్ని పెట్టిన ప్రైస్కి దాన్ని తీసుకొచ్చిన స్పెసిఫికేషన్కి ఏమాత్రం సంబంధం లేదు. అలాగే సామ్సంగ్ గెలాక్సీ A7 సామ్సంగ్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్లో. సో ఇలా రకరకాల ఫోన్స్, రకరకాల కంపెనీలు మంచి ప్రైస్ దగ్గర తీసుకొచ్చినప్పుడు అది ఏ కంపెనీ అయినా జనరల్గా మనం సజెస్ట్ చేయొచ్చు. ఇక ఈరోజు మనం హానెస్ట్ ప్రైజింగ్ అనే దానికి ఒక రియల్ మీనింగ్ తీసుకొచ్చిన Realme 2 Pro గురించి మాట్లాడుకుందాం. Realme ఈరోజు ఇండియాలో 2 మొబైల్స్ లాంచ్ చేసింది. ఒకటి Realme 2 Pro, రెండోది Realme C1. సో ఈ Realme C1 అనేది ఒక బడ్జెట్ మొబైల్, మనకి 7,000 లోపే ఉంటుంది. Realme 2 Pro మాత్రం మనకు ఒక మిడ్ రేంజ్, అలాగే కొంచెం ప్రీమియం క్వాలిటీ ఫోన్ అని చెప్పాలి. ఇది మనకి 13,990 నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు ఇక Realme లాంచ్ ఈవెంట్ అంతా కూడా ఒక వన్ మ్యాన్ షో లాగా అయిపోయింది. ఇవాళ మన ఛానల్లో కూడా దీన్ని లైవ్ స్ట్రీమింగ్ అయితే ప్రొడ్యూస్ చేశాను నేను. సో మన ఛానల్లో ఫస్ట్ టైం లైవ్లో 1000 మెంబర్స్ ఈ వీడియోని చూశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ముందు కూడా ఏదైనా ఇంపార్టెంట్ లాంచ్ ఈవెంట్స్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈరోజు మనం Realme 2 Pro అలాగే Realme C1 గురించి మాట్లాడుకుందాం. Realme 2 Pro లాంచ్ ఈవెంట్ అంతా నేను చూశాను. అలాగే మన సబ్స్క్రైబర్స్తో లైవ్లో డిస్కషన్ కూడా చేశాం దాని స్పెసిఫికేషన్ గురించి, అలాగే దాని ప్రైజింగ్ గురించి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకుముందు మనకి హానెస్ట్ ప్రైజింగ్ అంటే Xiaomi గుర్తొచ్చేది, ఇప్పుడు మాత్రం హానెస్ట్ ప్రైజింగ్ అంటే ఖచ్చితంగా Realme గుర్తొస్తుందేమో అనిపిస్తుంది. ఇక Realme ఈరోజు 2 మొబైల్స్ లాంచ్ చేసింది, Realme 2 Pro అలాగే Realme C1. Realme 2 Pro గురించి ఫస్ట్ చూద్దాం, ఆ తర్వాత Realme C1 గురించి చూద్దాం. సో ఫస్ట్ Realme 2 Proలో మనకి 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో రాబోతుంది. ఇక దీంట్లో మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారు. అలాగే దీంట్లో స్క్రీన్ టు బాడీ రేషియో మనకి 90.8 ఉంటుంది. వాళ్ళు ఏదైతే చెప్పారో 90+ స్క్రీన్ టు బాడీ రేషియో ఇస్తామని, అలాగే వీళ్ళు ప్రొవైడ్ చేశారు 90.8తో. ఇక ఈ స్క్రీన్ మీద మనకు ఒక చిన్న వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. దీన్నే జనరల్గా డ్యూ డ్రాప్ నాచ్ కూడా అంటారు. చిన్నగా ఉంటుంది, ఆ డ్రాప్లోనే మనకి కెమెరా కూడా ఉంటుంది. సో మొత్తం కూడా మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది, పైన ఒక చిన్న డ్రాప్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనకి హైలైట్ పాయింట్ ఏంటంటే Qualcomm Snapdragon 660 ప్రాసెసర్తో రాబోతుంది ఇది. సో వీళ్ళు ఆల్రెడీ చెప్పారు మనకి 14,000 లోపే ఒక మంచి ప్రాసెసర్ తీసుకొస్తామని. అది కాకుండా ఫస్ట్ టైం మనకి 14,000 లోపే Qualcomm Snapdragon 660 ప్రాసెసర్తో తీసుకొచ్చారు. చాలా చాలా మంచి విషయం అని చెప్పాలి. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, అలాగే ఫుల్గా AI క్యాపబిలిటీస్ ఉన్న ప్రాసెసర్ ఇది. సో దీంట్లో మనకి 2.0 GHz స్పీడ్ ఉంటుంది. అలాగే ఇది క్రయో 260 బేస్డ్ కోర్స్ అన్నట్టు. అలాగే దీంట్లో గ్రాఫిక్స్ మనకి Adreno 512 గ్రాఫిక్స్ ఉంటాయి. సో పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఈ ఫోన్ సూపర్గా ఉండబోతుందని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మనకి ప్రాసెసర్ అలాంటిది కాబట్టి. ఇక కెమెరాలు కూడా చాలా చాలా బెటర్గా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 16 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f/1.7 ఉంటుంది. ఇక రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా, మనకి అపర్చర్ f/2.4 ఉంటుంది. ఈ 2 మెగాపిక్సెల్ కెమెరా మనకి పోర్ట్రేట్ షాట్స్ చేయడం కోసం యూజ్ అవుతుంది, అంటే మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇక దీంట్లో మనకి ఫ్రంట్ సైడ్ కూడా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపర్చర్ f/2.0 ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాలో 12 మెగాపిక్సెల్ కెమెరా, మనకి Sony IMX398 సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే ఇది మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ ఉన్న 16 మెగాపిక్సెల్ కెమెరా మనకి ఫుల్గా AI క్యాపబిలిటీస్ అయితే ఉంటాయి. సో యాజువల్గా మనకి కలర్ వైస్లో AR స్టిక్కర్స్, అలాగే 3D స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, Realme 1, Realme 2లో చూసినట్టు అలాంటి స్టిక్కర్స్, AR క్యాపబిలిటీస్ అయితే దీంట్లో ఉంటాయి. ఇక మనకి ఫ్రంట్ సైడ్ కెమెరా మనకి ఫేస్ లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో వీళ్ళు 3500 mAh బ్యాటరీ ఇచ్చారు, కాకపోతే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. అలాగే మనకి దీంట్లో కలర్ వైస్ 5.2 ఉంటుంది, Android 8.1 Oreo మీద రన్ అవుతుంది. సో త్వరలోనే దీనికి Android P కూడా అప్డేట్ అయితే వస్తుంది. సో ఇవి దీనికి ఉన్న బేసిక్ డీటెయిల్స్. ఇక దీంట్లో మనకి సపరేట్ SD కార్డ్ స్లాట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాకి 4K సపోర్ట్ ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరాకి మనకి 1080 వరకు రికార్డ్ చేసుకోవచ్చు, స్లో మోషన్ ఉంది, పోర్ట్రేట్ షాట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో మంచి ప్రైస్లో మంచి ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి వీళ్ళు చెక్ చేసుకోవాలి. అక్టోబర్ 11th నుంచి మనకి సేల్లోకి అయితే వస్తాయి. ఇక దీంట్లో వీళ్ళు 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. ఒకటి 4GB + 64GB వేరియంట్, ఇది మనకి 13,990 రూపాయలు పెట్టారు. అలాగే రెండోది 6GB + 64GB వేరియంట్, ఇది మనకి 15,990 రూపాయలు పెట్టారు. ఇక మూడోది 8GB + 128GB వేరియంట్, ఇందులో ఇదే హయ్యర్ వేరియంట్ అన్నట్టు.
ఇది మనకి 17,990 రూపాయలు పెట్టారు. ఇవి 3 కూడా మనకి అక్టోబర్ 11th నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా అవైలబుల్గా రానున్నాయి. సో ఈ ప్రైజెస్లో ఇది మాత్రం చాలా చాలా మంచి ఫోన్ అని చెప్పాలి. ఒకవేళ నన్ను సజెస్ట్ చేయమంటే దీంట్లో నేను 2 వేరియంట్స్ సజెస్ట్ చేస్తాను. ఒకటి 4GB + 64GB వేరియంట్, రెండోది 8GB + 128GB వేరియంట్. మధ్యలో ఉన్న 6GB వేరియంట్ అంతగా అవసరమే లేదనిపిస్తుంది. ఓన్లీ 2GB ర్యామ్ మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది. సో ఎవరైతే కొనాలనుకుంటారో ఈ 2 వేరియంట్స్ ఒకసారి చెక్ చేయండి. ఇక రెండోది Realme C1. ఇది ఒక బడ్జెట్ మొబైల్ అని చెప్పాలి. ఎవరు ఊహించినట్టుగా దీన్ని అయితే లాంచ్ చేశారు. అసలు ఇంతవరకు C1 గురించి ఒక రూమర్ కూడా లేదు, కానీ వీళ్ళు ఒక షాక్ అయితే ఇచ్చారు. మనకు ఒక మంచి బడ్జెట్ మొబైల్ అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో కూడా మనకి ఫేస్ లాక్ సపోర్ట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, మంచి మంచి స్పెసిఫికేషన్స్ అయితే తీసుకొచ్చారు. ఒకసారి దీని స్పెసిఫికేషన్ వివరాలకు ఒకసారి వెళ్తే ఇది ఒక 6.2 ఇంచెస్ HD+ డిస్ప్లే రాబోతుంది. అంటే దీంట్లో మనకి 720x1520 పిక్సెల్స్ అయితే ఉంటాయి. దీంట్లో స్క్రీన్ టు బాడీ రేషియో మనకి 88.8 ఉంటుంది. అలాగే మనకి డిస్ప్లే మీద నాచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే మనకి Realme 2లో చూసామో అలాంటి నాచే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం చిన్నగానే ఉంటుంది, చుట్టానికి కూడా కొంచెం బాగానే ఉంటుంది. అలాగే దీనికి వీళ్ళు కానింగ్ గొరిల్లా గ్లాస్తోనే ప్రొటెక్ట్ చేశారు, కానీ అది ఏ వెర్షన్ అనేది ప్రాపర్గా మెన్షన్ చేయలేదు. ఎనీవేస్ కొద్ది గొప్ప మనకి స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే ఉంది కాబట్టి కొంచెం బెటర్ అనే చెప్పాలి. సో ఇది మనకి సేమ్ Realme 2 చూసినట్టే ఉంటుంది. ఇక దీంట్లో ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 450 ప్రాసెసర్ వాడారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్. సో 1.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే మనకి Adreno 506 గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. సో మనకి 7,000 బడ్జెట్లో మంచి ప్రాసెసర్ మంచి ప్రైస్తోనే తీసుకొచ్చారు. ఇక దీంట్లో మనకి 2GB ర్యామ్ ఉంటుంది, ఇంటర్నల్ మెమరీ 16GB ఉంటుంది, సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ కెమెరాకి మనకి అపర్చర్ f/2.2 ఉంటుంది, 2 మెగాపిక్సెల్ కెమెరాకి అపర్చర్ f/2.4 ఉంటుంది. ఈ 2 మెగాపిక్సెల్ కెమెరా మనకి పోర్ట్రేట్ షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేశారు. మనకి దీంట్లో అపర్చర్ f/2.2 ఉంటుంది. సో కెమెరా డిపార్ట్మెంట్లో కూడా కొంచెం బెటర్ అనే చెప్పాలి. సో మనకి 7,000 బడ్జెట్లో కొంచెం మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు ఇది కొంచెం బెటర్గానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో మనకి బ్యాటరీ కొంచెం ఎక్కువగానే ఇచ్చారు. 4230 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. ఆ బడ్జెట్లో మనకి ఇంత బ్యాటరీ కొంచెం బెటర్ అనే చెప్పాలి. అలాగే దీంట్లో మనకి కలర్ వైస్ 5.2 ఉంటుంది. యాజ్ యూజువల్గా Android 8.1 ఒరియో మీద రన్ అవుతుంది మిగతా ఫోన్స్ లాగే. సేమ్ మనకి Realme 2 Proలో కూడా సేమ్ ఓఎస్ సేమ్ Android వాయిస్ అయితే ఉంటుంది. కలర్ వాయిస్ కొంచెం బెటర్ అనే చెప్పాలి, కొంచెం పర్లేదు. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక కస్టమ్ స్కిన్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. అలాగే కలర్ వాయిస్ అని చెప్తున్నారు, కానీ కొంచెం బెటర్గా ట్రై చేస్తానికి చూస్తున్నామని చెప్తున్నారు. అలాగే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే వీళ్ళు ప్రైస్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టారు, 6,990 రూపాయలు. సో ఇది మనకి అక్టోబర్ 12th నుంచి సేల్లోకి రానుంది. అదేమో Realme 2 Pro మనకి అక్టోబర్ 11th నుంచి, ఇదేమో అక్టోబర్ 12th నుంచి రాబోతున్నాయి. అలాగే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే వీళ్ళు కూడా ఒక కమ్యూనిటీని ఓపెన్ చేస్తున్నారు. ఏదైతే మనకి MIUI ఫోరం ఉందో అలాగా వీళ్ళు ఒక ఫోరంని కూడా ఓపెన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. సో దీనికోసం ఈరోజు వీళ్ళు అనౌన్స్ చేశారు, Realme కమ్యూనిటీ అని ఒకటి ఓపెన్ చేయబోతున్నారు. ఈ త్వరలో మనకి అఫీషియల్గా ప్లే స్టోర్లో కూడా రాబోతుంది అనుకుంటా. సో దీంతో వీళ్ళు కస్టమ్ స్కిన్ ఒకటి తయారు చేద్దాం అనుకుంటున్నారు కదా, దీని మీద వీళ్ళు డిస్కషన్స్ లాంటివి చేస్తారు. సేమ్ మనకి ఏదైతే MIUI ఉందో అలాగే ఉంటుంది. సో ఎనీవేస్ Realme మాత్రం ఈరోజు మనకి మాటలు లేకుండా చేసింది. చాలా చాలా మంచి ప్రైజెస్తో తీసుకొచ్చింది. అలాగే వన్ మ్యాన్ షో అనిపించింది. షామికి మాత్రం ఒక పర్ఫెక్ట్ కాంపిటీటర్ అని చెప్పాలి. ఈ విషయంలో చాలా చాలా మంచి ప్రైజెస్తో తీసుకొచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. నేను Realme 2 Pro కొనడానికి అయితే ట్రై చేస్తాను. సో ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నాను. ఖచ్చితంగా మన ఛానల్ అన్బాక్సింగ్ అయితే చేస్తాను. సో మంచి విషయం, మంచి ప్రైస్తో తీసుకొచ్చారు. Realme 2 Pro మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అవుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే నేను చెప్పినట్టు 2 వేరియంట్స్ తీసుకోండి. ఒకటి 4+64, రెండోది 8+128. మధ్యలో ఉన్నది 2GB కోసం ఇంకొక 2000 అయితే ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో Realme 2 Pro గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఒక మంచి కాంపిటీటర్ వచ్చాడు అని నేను అనుకుంటున్నాను. సో దీనికి మీ కామెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ Realme 2 Pro అలాగే Realme C1 గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.